హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సమీరా ఫాతిమా, సమీరా ఫాతిమా అందమైన యువతి. చాలా అందంగా ఉంటుంది, హొయలు పోతూ ఉంటుంది, బగలాడి మంచి కలర్. ఎవరైనా చూస్తే ఇట్టే ఆకర్షణకు గురైపోతారు. ఆమె అంత అందంగా ఉంటుంది. ఆమె ఓ టీచర్ అమ్మ, సమాజానికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ అమ్మ. కానీ ఆమెకు టీచర్గిరి చేస్తుంటే పెద్దగా డబ్బులు రావట్లేదమ్మ. చాలా ఈజీగా మనీ సంపాదించాలనే కోరిక ఆమెలో బలంగా పెరిగి అడ్డదారులు తొక్కింది. ఏకంగా 8 మందిని మోసం చేసింది. సమీరా ఫాతిమా 8 మందిని మోసం చేసింది. అదెలా అంటారా? ఒక్కరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంది. ఎవరికి విడాకులు ఇవ్వలేదు. వాళ్ళను బ్లాక్మెయిల్ చేసింది. 8 మందిని నట్టేట ముంచింది. ఇప్పుడు సమీరా ఫాతిమా ఉదంతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒక అందమైన వయ్యారి, అందమైన భామ, అందమైన లేడీ మాయలేడిగా అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో సమీరా ఫాతిమా ఆమె కథ ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తుంది. ఆమె మాయలేడి, ఓ కిలాడి, ఒక మోసగత్తె. 8 మంది సంపన్నులను 8 మందిని మోసం చేసింది, పెళ్లి చేసుకుంది. కానీ మర్చిపోవద్దు, ఒక్కరికి కూడా విడాకులు ఇవ్వలేదు. మహారాష్ట్ర నాగపూర్కు చెందిన సమీరా ఫాతిమా పెళ్ళైన వాళ్ళనే వల్లో వేసుకుంటుంది. ఆమె సోషల్ మీడియా ఆధారంగా ఆమె తన చరిత్రను మొదలుపెట్టింది. ఫేస్బుక్ మ్యాట్రిమోనీ ద్వారా ఆమె సంపన్నులకు ఎరవేస్తుంది. తాను విడోనని, తనకు భర్త లేడని, చాలా కష్టాల్లో ఉన్నానంటూ మగవాళ్లతో చాటింగ్ చేస్తూ వాళ్లను నమ్మిస్తుంది. ఒక అందమైన యువతి, అందమైన అమ్మాయి, ఏమైనా అనొచ్చు, యువతి అనొచ్చు, మహిళ అనొచ్చు, ఒక అందగత్తె ఇలా ట్రాప్ చేస్తుంటే సహజంగా చాలామంది పడిపోతారు. మరీ ముఖ్యంగా పెళ్ళై పిల్లలున్న వాళ్ళు, భార్యతో ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇలా పడిపోతుంటారు. ఆమె ఖచ్చితంగా అలాంటి వారిని ఏరికోరి మరీ టార్గెట్ చేస్తుంది. వాళ్ళ గురించి పూర్తి చరిత్ర తెలుసుకుంటుంది, వాళ్లకు రిక్వెస్ట్లు పెడుతుంది, ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళను ఆకర్షిస్తుంది. మగాళ్ళు చాలామంది ఆమెకు అలా లొంగిపోయారు. ఇలా దాదాపు 8 మందిని గత 15 సంవత్సరాలుగా 8 మందిని పెళ్లి చేసుకుంది. మొదట ఒకరిని పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేస్తుంది. రెండవ భార్యగా అతని జీవితంలో ప్రవేశిస్తుంది. అలా వెళ్ళి అతనితో గొడవలు పెట్టుకోవడం, అతని రహస్య సంభాషణలు వినడం, రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయడం, అతనితో గొడవపడి సాధ్యమైనంత వరకు దోచుకొని బయటికి రావడం. దోచుకోవడం అంటే చోరీ చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇంత ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తుంది. చచ్చినట్టు పరువు కోసం ఆ మగాడు ఆమె కోరింది ఇచ్చేస్తాడు. ఒక్కొక్కరి నుంచి 50 లక్షలు, 20 లక్షల వరకు దోచుకుంది. ఇలా 8 మందిని వేరువేరు ప్రాంతాల నుంచి, అది కూడా ముస్లిం ఫ్యామిలీస్లో రెండో భార్యగా వెళ్ళి అలా దోచుకుంది. కానీ ఎవరికి విడాకులు లేదు. మళ్ళీ పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసింది. 9వ భర్త కోసం మళ్ళీ పథకం రచించింది. ఈ విషయం ఎలాగో ఓ భర్తకు తెలిసింది. పోలీసులకు ఉప్పందించాడు. పోలీసులు క్లియర్ కట్గా ఆమె ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఆమెను పట్టుకుని విచారణ మొదలుపెట్టారు. విచారణ మొదలుపెట్టిన తర్వాత తెలిసింది ఆమె ఇంకా 8 మందిని మోసం చేసిందని. ఆమెకు ఒక 14 ఏళ్ల కూతురు ఉంది. అయినా 14 ఏళ్ల కూతురున్న ఈమె బుద్ధులు మాత్రం మారలేదు. ఎవరినో ఒకరికి బల వేస్తుంది, ఖచ్చితంగా పట్టుకుంటుంది. నాగ్పూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి కటకటాలోకి తోశారు. కనీసం 8 మంది తెలిసిన చరిత్ర. ఆ 8 మంది పోలీసులకు అఫిడవిట్లు ఇచ్చారట, తాము మోసపోయామని బయటికి వచ్చిన వాళ్ళు 8 మందే. ఆమె పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎంతమందిని మోసం చేసింది, బాధితులు ఎంతమంది అనే విషయాన్ని ఇప్పుడు నాగపూర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సమీరా ఫాతిమా ఒక మాయలేడిగా క్రైమ్ రికార్డులోకి ఎక్కేసింది.